So good morning, dear students. We are in a business class subject of BCom first year, second semester. We are in third unit, that is related to intellectual property rights. బౌద్ధిక ఆస్తి హక్కులు అనే చాప్టర్ లో మనం ఇప్పటిదాకా ఏమేమి చూసాం? వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వి డిస్కస్ టిల్ నౌ? ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, కాపీ రైట్స్. దీస్ ఆర్ ద త్రీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ. ఓకేనా? ఇక తర్వాత ఇంకా మిగిలినవి ఉన్నాయండి. డిజైన్స్ యాక్ట్ అని డిజైన్లు. ఇప్పుడు మీరు మన క్లాసులు ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ముగ్గులు వేస్తారు, పొద్దున్నే ముగ్గులు వేయటం మీ అందరికీ వచ్చి ఉంటుంది కదా, అది కూడా ఒక డిజైన్ అయినా కాదా? మొన్ననే పోయిన నెలనే ఒక 2 నెలల క్రితమే సంక్రాంతి అయింది కదా. సంక్రాంతి అప్పుడు ముగ్గులు పక్కింటి వాళ్ళ ముగ్గుల కంటే ఇంకెక్కువ దూరం ఉండాలా, ఎక్కువ కలర్ఫుల్ గా ఉండాలి అని రకరకాలుగా ఆలోచించి రకరకాల డిజైన్లో మీ నోట్స్ చూస్తే నాకు అర్థమవుతుంటుంది. ఒక్కోసారి నోట్స్ లో తీసి ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుంది. ఓకేనా? దట్ ఈజ్ ఏ డిజైన్. కాబట్టి కొన్ని సందర్భాలలో మనం వేసే డిజైన్లకు కూడా మనము పేటెంట్ తీసుకోవచ్చు. మనము ఆ హక్కును కలిగి ఉండొచ్చు. ఆ డిజైన్ ఇంకా ఎవరు ఉపయోగించకుండా యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ రైట్. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై డిజైన్? డిజైన్ సింప్లీ మీన్స్ ఇట్ మే బి ఎనీ షేప్, ఎనీ కాన్ఫిగరేషన్ ఆర్ ప్యాటర్న్ ఆర్ ఆర్నమెంట్ ఆర్ కాంపోజిషన్ ఆఫ్ లైన్స్ ఆర్ డాట్స్ ఆర్ కలర్స్. మీరు ముగ్గులప్పుడు చుక్కలు పెట్టి లైన్స్ కలుపుతారు కదా, అవన్నీ కలిపితే ఒక డిజైన్ వస్తుంది కదా. So that is what we mean by saying a design. Okay, so in the year 2000 in our country Designs Act was enacted. Originally first time Designs Act was enacted in the country in the year 1911, but later in the year 2000 the earlier enacted Designs Act was replaced with the new act. Okay, మొట్టమొదటిసారి మన దేశంలో 1911లో డిజైన్ల చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, తేవటం జరిగింది. అంటే ఎప్పుడు? బ్రిటిషర్ల కాలంలోనే. తర్వాత స్వాతంత్రం వచ్చినాక మన 2000 సంవత్సరంలో దాన్ని రెన్యువల్ చేసి దాన్ని రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఓకే, 2000 సంవత్సరంలో డిజైన్ల చట్టాన్ని కొత్తగా తేవటం జరిగింది. ఇవ్వండి, ఇది ఎట్లా, ఏ విధంగా మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇప్పుడు కోకాకోలా బాటిల్, దేంట్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. కోకాకోలా బాటిల్ ఉందనుకోండి, ఆ షేప్ మామూలు బాటిల్స్ ఉండదండి. కూల్ డ్రింక్స్ బాటిల్స్ చూడండి, మీరు ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన బాటిల్ ఒక్కొక్క షేప్ ఉంటుంది. దట్ ఈస్ యూనిక్, దట్ ఈస్ దేర్ డిజైన్. అది చూడగానే మీరు ఓహో ఇది ఫలానా కంపెనీ అని గుర్తుపడతారు. అంటే రెగ్యులర్ గా తాగేవాళ్ళు, రెగ్యులర్ గా కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు అది గుర్తుపడతారు. అలానే యూ కెన్ సీ డిజైన్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ కూడా దీని పైన ఈ ఫీచర్ మిస్ అయినా కానీ, దీని కంపెనీ ఏదో తెలియకపోయినా కానీ, రెగ్యులర్గా మీరు మొబైల్ షాపులలో పనిచేసే వాళ్ళు కానీ, దోస్ హూ ఫ్రీక్వెంట్లీ యూజ్ మొబైల్ ఫోన్స్, వాళ్ళు ఈజీగా డిజైన్ బట్టి ఇది ఫలానా కంపెనీ అని గుర్తుపడతారు. అంత మాత్రమే కాదు, మీరు కార్లు రెగ్యులర్ గా నడిపే వాళ్ళు, కార్ల ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, మీ కార్ల కంపెనీ కాదు, ఆ బాడీ మేకప్ ను చూసి ఆ డిజైన్ బట్టి ఆ కంపెనీ ఏదో గుర్తుపడతారు. అట్లనే బండ్లు నడిపే వాళ్ళు, స్కూటీలు నడిపే వాళ్ళు, ఏ కంపెనీ అనేది మీ కంపెనీ పేరు చూడాల్సిన అవసరం లేదు. డిజైన్ ఇట్ సెల్ఫ్ విల్ ఇండికేట్ దట్ ఇట్ బిలాంగ్స్ టు సర్టెన్ కంపెనీ. ఓకే, సో అట్లాంటి ఎంతో కష్టపడితే మాత్రమే మనం ఒక డిజైన్ తయారు చేయగలం. సో when you work hard, you have the right to protect that your work, your unique work. సో ఆ విధంగా ప్రత్యేకమైన పనిని రక్షించుకోవడానికి డిజైన్ల చట్టాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి కావాల్సింది ఏంటి? డిజైన్ల ప్రకారం రిజిస్ట్రేషన్ కావడానికి ప్రధానంగా నావెల్టీ. నావెల్టీ మీన్స్ ఇట్ షుడ్ బి ఒరిజినల్. నావెల్టీ అంటే కొత్తదనము, నూతనత్వము. పాతదాన్ని నువ్వు కాపీ కొట్టి నాకు పేటెంట్ ఇవ్వండి, డిజైన్స్ యాక్ట్ కింద నాకు ప్రొటెక్ట్ చేయండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నావెల్టీ మీన్స్ న్యూనెస్, ఒరిజినల్. గతంలో ఏది లేని దాన్నే మనం నావెల్టీ అంటాం, కొత్తదనాన్ని, నూతనత్వం. ఓకే, నాట్ పబ్లిష్డ్ బిఫోర్. ఇంతకు ముందు ఎవరు కూడా దీన్ని పబ్లిష్ చేసి ఉండకూడదు. నోబడీ షుడ్ హ్యావ్ పబ్లిష్డ్ ఇట్. ఓకే, సిమిలర్లీ నాట్ కంట్రరీ టు పబ్లిక్ ఆర్డర్ ఆర్ మొరాలిటీ. నీతి బాహ్యమైన పనికి మనం డిజైన్ తీసుకోవటం కుదరదు. నీతి బాహ్యమైన పని అంటే చట్టం సమ్మతించని పని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఎట్లా కూల్ డ్రింక్ బాటిల్ ఎట్లా గంజాయిని కూడా నేను బాటిల్లో నింపుతా, బాటిల్ యూనిక్ డిజైన్ చేస్తా, దానికి పోయి అప్లై చేసుకోవచ్చు అండి దాన్ని గవర్నమెంట్కి, బికాస్ దట్ ఈస్ అగైనెస్ట్ పబ్లిక్ ఆర్డర్. గంజాయి అమ్మకూడదు. అట్లనే డ్రగ్స్ కూడా తయారు చేసి దానికి ఒక సపరేట్ బాటిల్ చేస్తా. డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు మాత్రం ఈజీగా గుర్తుపడేటట్టు. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై లా. కాబట్టి మనం ఏదైతే నూతనత్వాన్ని కనుగొన్నామో, నూతనంగా డిజైన్ చేస్తున్నామో, ఇట్ షుడ్ నాట్ బి అగైనెస్ట్ పబ్లిక్ ఆర్డర్ ఆర్ మొరాలిటీ, మోరల్ వాల్యూస్. నీతి బాహ్యానికి
సంబంధించి నీతికరమైనవి మాత్రమే డిజైన్ చట్టం కిందికి వస్తాయి. అన్యాయమైనవి, అవినీతికరమైనవి, ధర్మానికి వ్యతిరేకమైన దానికి డిజైన్ తీసుకోవడం అనేది కుదరదు. ఓకే, ఈ ఒక్కసారి డిజైన్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందండి? డ్యూరేషన్ ఇస్ 10 years పీరియడ్. ఆ 10 years వరకు ఎవరు కాపీ కొట్టకూడదు. 10 years తర్వాత మళ్ళీ కాపీ కొట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై అనదర్ 5 years. ఒక 10 సంవత్సరాల వరకు మనం లైసెన్స్ తీసుకున్నాక, ఆ డిజైన్ కు మనం ప్రొటెక్షన్ తీసుకున్నాక, మనకు నచ్చితే, మనకి ఇంకా దాంతో ఉపయోగం ఉంది అనిపిస్తే, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ బై 5 more years. యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ బై అనదర్ 5 years. మొదటిసారి 10 సంవత్సరాలకి ఇస్తారు లైసెన్స్ డిజైన్, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు, మొత్తం 15 సంవత్సరాల వరకు యూ కెన్ ఎంజాయ్ దట్ డిజైన్. ఇక తర్వాత ఎనీబడి కెన్ కాపీ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ డిజైన్స్ యాక్ట్. ఓకే, సిమిలర్లీ ఎట్లనైతే పేటెంట్ కి హక్కులు ఉన్నాయో, ఎట్లనైతే కాపీ రైట్ ఓనర్ కి హక్కులు ఉన్నాయో. ఎస్, ఎనీ డౌట్ ఇస్ దేర్? ఫ్యాన్ బంద్ చేయాలనా? సో ఎట్లనైతే పేటెంటీకి ఎట్లనైతే హక్కులు ఉన్నాయో, కాపీ రైట్స్ ఓనర్కి ఎట్లనైతే హక్కులు ఉన్నాయో, అలానే డిజైన్ ఓనర్కి కూడా హక్కులు ఉంటాయండి. నో బడీ షుడ్ కాపీ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది డిజైన్ ఓనర్. అతని పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా ఎవరు కూడా దాన్ని వాడటం అనేది జరగకూడదు. దెన్ రైట్ టు సెల్ ఆర్ లైసెన్స్ ద రిజిస్టర్డ్ డిజైన్. ఎవరికన్నా ఆ హక్కును బదిలీ చేయొచ్చు. నా మిత్రులు ఉన్నారు, నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చు, వాళ్ళని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చు, లేదా నేనే అమ్మచ్చు. ఐ కెన్ ట్రాన్స్ఫర్ దట్ రైట్, ఐ కెన్ ట్రాన్స్ఫర్ దట్ ఓనర్షిప్, ఐ కెన్ సెల్ ఇట్, ఐ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్. ఓకే, సిమిలర్లీ రైట్ టు సూ ఫర్ ఇన్ఫ్రింజ్మెంట్. సూ అంటే ఏం చెప్పానండి? కోర్టులో కేసు వేయవచ్చు ఎవరైనా తప్పుగా వాడితే, వితౌట్ మై పర్మిషన్, వితౌట్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ మీ. ఇఫ్ ఎనీబడి యూజెస్ మై డిజైన్, ఐ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ సూ. సూ అంటే అదండి దాని అర్థం. సూ అంటే కోర్టులో మనము సంప్రదించవచ్చు, ఎవరికైనా వ్యతిరేకంగా కేసు వేయవచ్చు ఫర్ ఇన్ఫ్రింజ్మెంట్. ఇన్ఫ్రింజ్మెంట్ మీన్స్ ట్రెస్ పాసింగ్. నాకున్న హక్కును వాళ్ళు వినియోగం చేసుకుంటే దానికి వ్యతిరేకంగా నేను కోర్టులో కేసు వేయచ్చు అండి. దాన్ని ఇన్ఫ్రింజ్మెంట్ అంటాం. ఇన్ఫ్రింజ్మెంట్ అంటే అతిక్రమించడం. నా హక్కును అతిక్రమించారు, నాకున్న హక్కును వాళ్ళు తీసేసుకున్నారు నాకు చెప్పకుండా. ఓకే, సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై దీస్ ఆర్ ది రైట్స్ ఆఫ్ డిజైన్ ఓనర్. చూడండి, తెలుగులో మీరు చూసినట్లయితే డిజైన్ అంటే వస్తువుకు వర్తించే ఆకారం, నమూనా, అలంకరణ, రంగు, కూర్పు, కంటికి ఆకర్షణీయంగా ఉన్నదంతా కూడా మనం డిజైన్ అంటాం. ఓకే, దీనికి కాల వ్యవధి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 5 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు, మొత్తం 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రతి వస్తువుకు ఎవరైనా ఉల్లంఘిస్తే ఇన్ఫ్రింజ్మెంట్కి ఎంతనండి ఉంటుంది? 25,000 వరకు నష్టపరిహారం. యూ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషన్ అప్ టు 25,000 ఆర్ ఫర్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 50,000 రూపీస్. 50,000 వరకు గరిష్టంగా నువ్వు నష్టపరిహారాన్ని పొందొచ్చు ఎవరి దగ్గర నుంచి అన్నా సరే, ఎవరన్నా నీకు చెప్పకుండా నువ్వు తయారు చేసిన డిజైన్ వాడుకున్నట్లయితే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అబ్టైన్డ్ certain rights under Designs Act 2000, if anybody misuses your right, you can file a case in the court, that is suing, and you can get a compensation of 25,000 and up to a maximum of 50,000. 50,000 వరకు నువ్వు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ అనదర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇస్ దే, దట్ ఈస్ ట్రేడ్ సీక్రెట్స్. ట్రేడ్ సీక్రెట్ అంటే ఎస్ యువర్ పేరెంట్స్ కెప్ట్ ట్రేడ్ సీక్రెట్స్. సీక్రెట్ అంటే ఏమిటండి? రహస్యం, ఎవరికి తెలియకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ కూల్ డ్రింక్ లో నేను మీ గతంలోనే చెప్పాను, మనం 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొంటాము. అందులో వాళ్ళు కలిపే కెమికల్ కానీ అదే ₹1 కూడా పనిచేయదండి. ₹2 లోపలే ఉంటుంది. ఆ సీక్రెట్ తెలిస్తే మనమే తయారు చేసుకుంటాం, ఇంట్లో నీళ్ళలో కలిపేస్తాం. అది తెలియనియర్ వాళ్ళు. దట్ ఈస్ ఎ ట్రేడ్ సీక్రెట్. సో దానికి దే హ్యావ్ టేకెన్ సర్టెన్ రైట్స్. ఓకే, సీక్రెట్ ఈజ్ నాట్ నోన్ టు పబ్లిక్ ఎట్ లార్జ్. సో సర్టెన్ కంపెనీస్, those companies which produce unique things, they will maintain secrets. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది, మనం ఇంట్లో లడ్డూలు చేసిన రుచి వస్తుందండి. అందులో ఏది ఎంత పాలలో కలపాలి ఏమిటి అనేది తెలుస్తుంది.
కాకినాడ కాజా ఉంది. అది ఎట్లా తయారు చేస్తారు? దాంట్లో మనం ఇంట్లో కాజాలు చేసుకున్న మామూలు ఎక్కడెక్కడ హోటళ్లలో చూసుకున్నా కానీ అంత టేస్ట్ ఆ విధంగా రాదు. ఓకేనా? బందర్ లడ్డు ఇట్లా కొన్ని ఉన్నాయి కదండి, అవి జాగ్రఫికల్ ఇండికేషన్స్ కూడా అంటాం మనం. అట్లానే అవి రావాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఒక్కొక్కటి మిక్సింగ్ సరి అయిన రీతిలో కలిపితే మాత్రమే ఆ టేస్ట్, ఆ కలర్, ఆ కంప్లెక్సిటీ, దట్ యునిక్నెస్ విల్ కమ్. సో దోస్ ఆర్ నోన్ యాజ్ ట్రేడ్ సీక్రెట్స్, వ్యాపార రహస్యాలు. దే ప్రొవైడ్ సర్టెన్ అడ్వాంటేజెస్ టు ది కంపెనీ, టు ది పర్సన్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ దెమ్. ఎవరికైతే ఆ రహస్యాలు ఉన్నాయో వాళ్లకు వ్యాపారంలో అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇంకా ఎంతమంది తయారు చేసినా ఆ విధంగా రాదు. ఇప్పుడు మీరు చూడండి, క్లాసు మన కాలేజీ మొత్తం స్ట్రెంత్ 400 స్ట్రెంత్లో ఎవరి రైటింగ్ వాళ్ళదేనండి. అంతేగాని ఒకరు రాసినట్టుగా ఇంకొకరు రాయగలరండి? ఎగ్జాక్ట్లీ అదే విధంగా రాయలేరు. సో అలానే మనం మీ 400 మంది ఇళ్లలో చేసిన వంటలు దేనికి అవే స్పెషాలిటీ. మీ అమ్మ సీక్రెట్స్ మీకే ఉంటాయి, మీ ఇంకొకరి అమ్మ సీక్రెట్స్ అంతే ఉంటుంది. ఎవరు ఇంట్లో తల్లిదండ్రుల భోజనం తినాక ఇప్పుడు మీరు హాస్టల్ వాళ్ళని అడగండి, భోజనం మంచిగా లేస్తారని. ఎంత మంచిగా చేసినా కానీ వాళ్ళకి ఎక్కడో ఒక లోపం కనపడదు. అంతేనా కదా? మనం ఇంట్లో చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు 17 ఏళ్ళు పెరిగిన వాతావరణంలో తల్లి చేసిన వంటకు మనం అలవాటు పడి ఉన్నాం. తల్లి మనకు ఆరోగ్యకరంగానో లేకపోతే తనకు వచ్చిన రీతిలో ఏ విధంగా అయితే చేస్తున్నదో, షీ విల్ హ్యావ్ సర్టెన్ సీక్రెట్స్. అని ఎట్లా కలిపితే నా పిల్లలకు నచ్చుతుంది, నా మొగుడికి నచ్చుతుంది అనేది ఆమె ఆలోచించి కలుపుతుంది. అదర్స్ కెనాట్ కాపీ ఇట్. వాళ్ళకి చెప్పినా కానీ, మళ్ళీ తల్లి చెప్పిందే కూతురు చేసినా కానీ కూతురు చేసిన రుచిలో కొంతమంది తేడా ఉంది. ఓకే, అట్లా కంపెనీస్ ఏం చేస్తాయంటే దే విల్ మెయింటైన్ సర్టెన్ సీక్రెట్స్. కెమికల్స్ ఏ విధంగా కలపాలి, ఎంత కలిపితే ఏమి కలర్ వస్తుంది, ఏమి రుచి వస్తుంది, వాట్ టేస్ట్, వాట్ కలర్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్. సో దే విల్ మెయింటైన్ సర్టెన్ సీక్రెట్స్. సో దోస్ సీక్రెట్స్ ఆర్ నోన్ యాజ్ ట్రేడ్ సీక్రెట్స్. సో you can see. So these the secrets include formulas, practices, processes, designs, instruments, patterns are compilations of information. వీటికి సంబంధించిన ఏదైనా కావచ్చండి. సీక్రెట్ అనేది దేంట్లోనన్నా మెయింటైన్ చేయొచ్చు. ప్రాసెస్ లో మెయింటైన్ చేయొచ్చు, ఇన్స్ట్రుమెంట్ లో మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మీరు సినిమాలు చూస్తుంటారు లేకపోతే యూట్యూబ్ లో పాటలు వింటుంటారు. ఒక మ్యూజిక్ కంపోజర్ కొట్టిన మ్యూజిక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ని బట్టి నువ్వు చెప్పొచ్చు ఎవరు కంపోజ్ చేశారు అనేది. ఓకేనా? తమన్ కావచ్చు, లేకపోతే ఇంకెవరు ఉన్నారండి, ఇళయరాజా కావచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు, డిఎస్పి కావచ్చు. ఓకేనా? ఎవరి మ్యూజిక్ కంపోజిషన్ అనేది వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్ ని బట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, యూ కెన్ ఈజీలీ గెస్. ఓకే, సో వాళ్ళకి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, ఏది వాడితే నాకు స్పెషాలిటీ అనేది ఉంటుంది. దే కెన్ మెయింటైన్. ఓకే, సో యూ కెన్ సీ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. కోకా కోలాస్ ఫార్ములా, దట్ ఈస్ సీక్రెట్ రెసిపీ. అతనే కేఎఫ్సి అంటే ఏంటి? చికెన్. ఓకేనా? చికెన్ షాప్, ఓన్లీ చికెన్, వెజిటేరియన్ కాదు, టోటలీ నాన్ వెజిటేరియన్, దట్ ఈస్ చికెన్. కేఎఫ్సి అంటే ఏంటి? దట్ ఈస్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఫుల్ ఫామ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. కేఎఫ్సి అంటే దాంట్లో వెరైటీస్ ఉంటాయి. కెంటకీ ఫ్రైడ్ చికెన్ వరల్డ్ వైడ్ ఉన్నాయి దాని ఫ్రాంచైజీస్. ఓకేనా? ఆ పేరు వాడుకొని దే విల్ క్యాష్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఓకే, సిమిలర్లీ గూగుల్ సెర్చ్ ఆల్గోరిథం. గూగుల్లో మీరు ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, మీరు యూట్యూబ్లో కానివ్వండి లేదా గూగుల్లో, నేను ఇప్పుడు సెర్చ్ చేశాను ఏదో ఒకటి డిజైన్ అని చెప్పి, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే అని చెప్పి కొట్టగానే మీకు ఇంతకు ముందు వచ్చింది, నేను చూపించాను. ఓకేనా? ఇది నెక్స్ట్ నేను సెర్చ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవే చూపిస్తుంది, వరల్డ్ కన్స్యూమర్కి సంబంధించిందే చూపిస్తుంది. మళ్ళీ నేను వేరే టాపిక్ కొట్టే వరకు అవే వస్తుంటాయి. నేను ఫ్రీక్వెంట్గా ఏవైతే సెర్చ్ చేశానో అదే చూపిస్తుంది. మీరు యూట్యూబ్లో కూడా చూడండి, కావాలంటే ఎవరన్నా నాకు ఏదైనా హీరోనో హీరోయిన్ సాంగ్స్ ఇష్టం అనుకోండి, ఆ సాంగ్ ఒక్కసారి కొడితే నెక్స్ట్ కూడా ఆ హీరోయిన్కి సంబంధించినవి, ఆ హీరోకి సంబంధించినవి వస్తాయి. లేదా నేను ఒక టీవీలో సీరియల్ చూస్తున్నా, ఒకసారి సీరియల్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ అదే సీరియల్ ఇంకొక ఎపిసోడ్ ఓపెన్ అవుతూ ఉంటుంది మనకి. దట్ ఈస్ నోన్ ఎస్ ఆల్గోరిథం అండి. ఓకేనా? దట్ ఈస్ ఏ సీక్రెట్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆర్ గూగుల్. అది మనం ఒకసారి ఓపెన్ చేస్తే వాటికి సంబంధించినవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మనం చెప్పినా చెప్పకపోయినా మొదటిసారి ఏదైతే చేస్తున్నాం మనం ఫ్రీక్వెంట్ గా, విచ్ ఎవర్ వీఆర్ ఓపెనింగ్, విచ్ ఎవర్ యు ఆర్ వ్యూయింగ్, ఆటోమేటికలీ దే విల్ ఓన్లీ బి ఓపెన్డ్ వితౌట్ యువర్ పర్మిషన్. ఓకే,
సో అవన్నీ కూడా ట్రేడ్ సీక్రెట్స్ అండి. సో సీక్రెట్ అనగానే ఇట్ ఈస్ నాట్ జనరల్లీ నోన్ టు ఆల్. అందరికి తెలిస్తే అది సీక్రెట్ అనబడదు కదండి. సో ఇట్ ఈస్ నాట్ జనరల్లీ నోన్ టు ఆల్. ద ఇన్ఫర్మేషన్ మస్ట్ బి సీక్రెట్. అది ఇన్ఫర్మేషన్ సీక్రెట్ గా ఉండాలి. ద ఇన్ఫర్మేషన్ మస్ట్ హ్యావ్ కమర్షియల్ వాల్యూ బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెసీ. అంటే ఏంటి, మనం ఎక్స్ట్రా డబ్బులు వచ్చేదే మన సీక్రెట్ ని మెయింటైన్ చేయడం వల్ల. ఆ సీక్రెట్ అందరికి చెప్తే అందరూ అట్లనే తయారు చేస్తారు. ఓకే, బందర్ లడ్డు నేను ఎట్లా చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ చెప్తే అందరు బందర్ లాగా పోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడ కూడా లడ్డు చేసుకోవచ్చు. ఓకే, సో రీజనబుల్ స్టెప్స్ మస్ట్ బి టేకెన్ టు కీప్ ఇట్ సీక్రెట్. అంటే చాలా జాగ్రత్తగా ఎవరికి తెలవకుండా మనం చేస్తాం. ఎవరికి మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా బయటికి పోనీయం సార్. ఓకేనా, సాధ్యమైనంత వరకు ఎవరైతే ఆ కిచెన్ లో పని చేస్తున్నారో వాళ్ళని ఎక్కువ సంవత్సరాలు యూ విల్ ట్రై టు కీప్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఓన్లీ. ఇఫ్ దే గో అవుట్ దే విల్ రివీల్ ద సీక్రెట్. అట్లా ముందే ఒప్పందాలు కూడా చేసుకుంటాం మనం. వాళ్ళు బయటికి పోతే మన సీక్రెట్ చెప్పకుండా ఉండడం. ఓకే, సో దోస్ ఆర్ ద ఫీచర్స్. యాక్చువల్లీ నో రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ట్రేడ్ సీక్రెట్స్, బట్ ఇన్ ఇండియా ట్రేడ్ సీక్రెట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ జనరల్ లా. సాధారణ చట్టాలు ఉన్నాయండి. మీరు ఫస్ట్ యూనిట్ మొత్తం కాంట్రాక్ట్ చట్టం గురించి నేర్చుకున్నారు. బిజినెస్ లాస్ లో కాంట్రాక్ట్ చట్టం వచ్చింది కదా, 1872 అని చెప్పి మీకు రాయించారు. ఫస్ట్ మీరు సిలబస్ చూడండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని ఉంటుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని ఉంటుందండి. ఫస్ట్ యూనిట్ మొత్తం అది నేర్చుకున్నాము. సో అలాంటివి వాటితోటి మనం యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఓకే, సో ఎట్లనైతే మిగతా వాటికి హక్కులు ఉన్నాయో, అంటే కాపీ రైట్స్ కి, ట్రేడ్ మార్క్స్ కి, పేటెంట్స్ హక్కులు ఉన్నాయో, దీన్ని కూడా ఇఫ్ యూ ట్రెస్ పాస్, ఇఫ్ యూ మిస్యూజ్, యూ విల్ బి పనిష్డ్. ఎవరైతే రహస్యంగా ఉంచకుండా బట్టబయలు చేస్తారో వాళ్ళకు ఆ చట్టాల ప్రకారం పనిష్మెంట్ అనేది ఉంది. ఓకేనా, సిమిలర్లీ జాగ్రఫికల్ ఇండికేషన్స్, భౌగోళిక సూచనలు. నేను ఇంతకు ముందు ఈ పదాలు చూడగానే మీరు గుర్తుపడతారు చూడండి. ఇంతకుముందు చెప్పినప్పుడు డార్జిలింగ్ టీ, కాంచీపురం సిల్క్ శారీస్. కాంచీపురం అని కంచి పట్టు చీర అంటారు. ఏదైనా పట్టు చీర అనగానే కంచి పట్టు చీర అంటారు. అంటే ఆ పేరు దట్ ఈజ్ ఫేమస్, దట్ ఈస్ సినానిమస్ విత్ సిల్క్ శారీస్. ఓకేనా, అట్లనే ఇప్పుడు ఎండాకాలం సీజన్ ఆల్ఫోన్సో మ్యాంగో, మామిడి పండ్లు ఆల్ఫోన్సో వెరైటీ ఉంటుంది. ఆ ప్రదేశంతో చండేరి ఫ్యాబ్రిక్, మధ్యప్రదేశ్లో చండేరి ఫ్యాబ్రిక్ అని మీరు పెద్దగా విని ఉండరు. మీకు నెట్లో చూపిస్తాను చూడండి. ఇది మళ్ళీ గుర్తు చేయండి, నాకు చూపిస్తాను. తిరుపతి లడ్డు నేను ఇప్పుడు చెప్పాను కదా, తిరుపతి. దిస్ ఈజ్ జాగ్రఫీ. ఆ ప్రదేశంతో లింక్ అయి ఉంటుంది, ఆ ప్రదేశంతో అది ఫేమస్ అవుతుంది. ఓకే, సో తిరుపతి, మనం ఎవరైనా తిరుపతి పోయినారా అనగానే వెంటనే లడ్డు తెచ్చారా అంటారు. మిగిలిన ఏ గుడికి పోయినా ప్రసాదం తెచ్చారని అడగారు, కానీ తిరుపతి పోతే మాత్రం నాకు లడ్డు కొంచెం ఇస్తారని అడుగుతారు. కావాలంటే నాకు కూడా తెచ్చి పెట్టండి, మీకు ఎంతైనా డబ్బులు ఇస్తామంట. నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్స్ బట్ ఈవెన్ నార్త్ ఇండియన్స్ ఆల్సో. అది అక్కడ కూడా చాలా ఫేమస్. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక 4-5 రోజులు తిరుపతిలో సేవకు వెళ్ళాను. సేవకు వెళ్ళటం అంటే తెలుసు కదా, 3 రోజులు సేవకు వెళ్ళాను. అది సేవలో నాకు ఏమి సేవ ఇచ్చారంటే లడ్డు సేవ ఇచ్చారు. కౌంటర్లో లడ్డూలు సప్లై చేశాను నేను రోజుకు 6 గంటలు. ఎస్, నార్త్ ఇండియా నుంచి కూడా వాళ్ళు వచ్చి పాపం, సార్ మేము ఎక్కడికి పోయినా కానీ లడ్డూలు ఇంకా ఎక్స్ట్రా. అప్పట్లో ఇప్పుడు అన్లిమిటెడ్ లడ్డూలు ఏంటంటే అన్ని తీసుకోవచ్చు. అప్పుడు అట్లా లేదు. నేను ఎప్పుడు దాదాపు పోయి ఒక 7-8 సంవత్సరాలు అయింది. అప్పుడు లిమిటెడ్ గా ఇచ్చేవాళ్ళు, ఒక టోకెన్కి ఇంత అని, ఇట్లా ఒక వ్యక్తికి. సార్ ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ అంటే, మనకేం తెలియదు, మనం ఓన్లీ వీఆర్ జస్ట్ 3 days ఆన్ డ్యూటీ. సార్ మాకేం తెలియదు సార్ అట్లా ఏమంటే, సార్ మేము అంత దూరం నుంచి వచ్చాము, కావాలంటే ఇంకో సూట్ కేసు కూడా మోసుకుంటాం, కానీ అందరు చుట్టుపక్కల అడుగుతుంటారు సార్, ఇంత దూరం ఫ్రమ్ నార్త్ ఇండియా వీ కేమ్, అవర్ నైబర్స్, అవర్ ఫ్రెండ్స్, అవర్ రిలేటివ్స్ వీల్ ఆస్క్ ఫర్ తిరుపతి లడ్డు అంటారు పాపం. ఎందుకంటే దట్ ఈస్ ఫేమస్. సో దట్ ఈస్ నోన్ యాజ్ జాగ్రఫికల్ ఇండికేషన్. ఓకే, సిమిలర్లీ బనారస్ బ్రాకోడ్స్ ఇవన్నీ చూపిస్తాను మీకు. బనారస్ లో కూడా పట్టు చీరలు ఉంటాయి. ఓకే, కొల్హాపురి చెప్పలు. మీరు చెప్పుల షాప్కి పోతే మీరు రకరకాల చెప్పులు, అందరు చెప్పులే వేసుకుంటున్నారు, కానీ కొల్హాపురి చెప్పులు వేరు. వాటి స్టైల్ వేరుగా ఉంటుంది, వాటి క్వాలిటీ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఓకే, సిమిలర్ మైసూర్ సిల్క్, మైసూర్ శాండిల్ సబ్బులు తెలుసు కానీ మైసూర్ సిల్క్ తెలియదు కదా మీకు. మైసూర్ సిల్క్ అవన్నీ కూడా దే ఆర్ డిఫరెంట్. దే హ్యావ్ సర్టెన్ డిస్టింగ్విష్డ్ క్వాలిటీ, వాటికి ప్రత్యేకమైన క్వాలిటీ ఉందండి. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ యాక్ట్, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999. దిస్ ఇస్ అనదర్ యాక్ట్ which is related to intellectual property rights.
మీకు రకరకాల చట్టాలు సంవత్సరాల గురించి చెప్తున్నాను. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. జిఐ యాక్ట్, జిఐ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999. ఓకే, పేటెంట్స్ యాక్ట్ ఎప్పుడు, కాపీరైట్స్ యాక్ట్ ఎప్పుడు, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఎప్పుడు, డిజైన్స్ యాక్ట్ ఎప్పుడు, ఆల్ దీస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఆస్క్. ఆల్రెడీ ఆల్ క్లాసెస్ ఆర్ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్. మీరు చూడండి, నోట్ చేసుకోండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో 1999లో ఈ ఉన్నాయండి. దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి? 1999 జిఐ యాక్ట్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999. ఓకే, సో రిక్వైర్మెంట్స్ ఫర్ జిఐ రిజిస్ట్రేషన్. దీనికి రిజిస్ట్రేషన్కి ఏం రిక్వైర్మెంట్ అంటే కంపల్సరీ ఇట్ షుడ్ బి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియా. అది ఆ ప్రదేశానికి మాత్రమే సంబంధించి ఉండాలి. తిరుపతి లడ్డు అని చెప్పి నేను ఇంట్లో ఇక్కడ చేస్తే ఎవరైనా తీసుకుంటారంటే ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా. అది అక్కడ మాత్రమే తయారై ఉండాలి. కంచి, ఇప్పుడు మీ ఖమ్మంలో కూడా కంచి పట్టు శారీ మందిర్ ఉంది సపరేట్. అక్కడ చీరలు ఖమ్మంలో తయారు చేసినవి కాదు, కంచి నుంచే వస్తాయి ఇక్కడికి. ఓకే, సో అలా అయితేనే మరి జియోగ్రఫికల్ ఇండికేషన్స్ కింద రైట్ ఉంటుందండి. ద క్వాలిటీ, రెప్యుటేషన్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ మస్ట్ బి ఎసెన్షియల్లీ డ్యూ టు దట్ ఆరిజిన్. అది ఆ స్థలానికి లింక్ అయి ఉండాలి. అట్లా అయితేనే దట్ స్పెషాలిటీ విల్ బి దేర్. అదర్వైజ్ దే విల్ నాట్ కమ్ అండర్ దిస్ జిఐ యాక్ట్. ఆ స్థలానికి పరిమితం అయ్యి ఆ స్థలంలో ఉత్పత్తి అయి ఉంటేనే, ప్రొడ్యూస్ అయి ఉంటేనే యూ కెన్ క్లెయిమ్ అండర్ జిఐ యాక్ట్ 1999. అదర్వైజ్ యూ కెనాట్ క్లెయిమ్ దట్. ఓకే, ఆ స్థలానికి మాత్రమే ప్రత్యేకమై అక్కడ మాత్రమే ఒరిజినేట్ అయి ఉండాలి. ఓకే, సేమ్ బెనిఫిట్స్, దాన్ని నోబడీ కెన్ యూజ్ దెమ్, హెల్ప్స్ కన్స్యూమర్స్ ఐడెంటిఫై అథెంటిక్ ప్రొడక్ట్స్. ఓకే, అనాథరైజ్డ్ యూజ్ అనేది ఉండదండి. వీటన్నిటికీ ఒకటేనండి కామన్. పేటెంట్స్ కానీ, కాపీరైట్స్ కానీ, ట్రేడ్ మార్క్స్ కానీ, డిజైన్స్ కానీ, ఇవన్నిటి కూడా ఏంటి, వై దే ఆర్ స్పెషల్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, మీన్స్ అదర్స్ కెనాట్ యూజ్ దెమ్ వితౌట్ యువర్ పర్మిషన్. ఓకే, కన్స్యూమర్స్ కెన్ ఈజీలీ రికగ్నైజ్. వినియోగదారులు సులభంగా గుర్తుపట్టగలుగుతారు. నిప్పి కంచి పట్టు చీర అనగానే ఓ చీరల షాప్కి పోగానే కంచి పట్టు చీరనే అడుగుతారు, పట్టు చీరలు కావాలి అని. ఓకేనా, కాబట్టి ఈజీగా నీ బ్రాండ్ నేమ్, నీ ఇమేజ్ అనేది ఉంటుంది అక్కడ. సో కన్స్యూమర్స్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ యువర్ ప్రొడక్ట్స్. సో కన్స్యూమర్స్ కెన్ ఐడెంటిఫై ఈజీ యువర్ ప్రొడక్ట్స్. ఓకే, ప్రమోట్స్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద రీజియన్. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందండి. నీ ప్రదేశంలో ఒకటి ప్రత్యేకత ఉన్నది అంటే దానికి టూరిస్ట్ వస్తారు. ఇప్పుడు మనకు బుద్ధిస్ట్ ప్లేస్ ఉంది కదండి, బుద్ధిస్ట్ సౌత్ ఏషియాలోనే పెద్ద ఉంది కదా, ఏమి స్తూపా ఉంది, ఎక్కడ లేదు ఇంత పెద్దది. ఆటోమేటిక్గా నేలకొండపల్లి అనగానే దే విల్ రికగ్నైజ్, ఓహో అక్కడ బుద్ధిస్ట్ స్తూపా ఉంది కదా, ఒక ఆల్రెడీ భక్త రామదాసు జన్మస్థలం అని చెప్పి. సో అది ఇట్ విల్ గివ్ రికగ్నిషన్ టు యువర్ రీజియన్. ఇట్ విల్ సీ టు ఇట్ దట్ యువర్ రీజియన్ ఈజ్ ఎకనామికల్లీ డెవలప్డ్. నీ ప్రాంతము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆ ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సిమిలర్లీ ఇట్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ ఫాల్స్ క్లెయిమ్స్, ఫాల్స్ జియోగ్రఫికల్ ఆరిజిన్ క్లెయిమ్స్. దాన్ని నువ్వు దాచుకుంటే, నువ్వు రక్షించుకుంటే, నీ పేరుని ఎవరు మిస్యూజ్ చేయకుండా, తప్పుడుగా నీ భౌగోళిక స్థలాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు ఆడడానికి నీకు అవకాశం ఉంది. యూ విల్ హ్యావ్ దట్ రైట్. సో దోస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ కలిగి ఉండటం వల్ల అవి నీకు అడ్వాంటేజెస్. ఎట్లనైతే డిజైన్స్ కు 10 years ఉన్నదో దీనికి కూడా 10 years అండి డ్యూరేషన్. ఓకే, ఆ జియోగ్రఫికల్ ఇండికేటర్ వాడుకోవడానికి నీకు 10 years వరకు అవకాశం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ రెన్యూవబుల్ ఇండెఫినెట్లీ ఫర్ 10-year periods. నువ్వు ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవచ్చు, 10 సంవత్సరాలు రెన్యువల్ చేసుకుంటే పోవచ్చు. కానీ ఇంతకు ముందు మనం నేర్చుకున్న డిజైన్ కి అట్లా లేదు. 10+5 years మాక్సిమం అంతే. దిస్ ఈస్ 10+ అన్లిమిటెడ్ 10 years. ఇప్పుడు 10 సంవత్సరాలకు మనం తీసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ 10 సంవత్సరాలు రెన్యువల్ చేసుకోవచ్చు. అగైన్ అనదర్ 10 years. ఇట్ లైఫ్ లాంగ్ యూ కెన్ కంటిన్యూ ఇట్. నీ భౌగోళిక ప్రాంతం ఆ ప్రత్యేకతను కొనసాగించదలుచుకున్నంత వరకు అన్లిమిటెడ్ పీరియడ్ ఫర్ 10 years, for 10 years you can extend that. ఓకే, సో యూ కెన్ సీ కాల వ్యవధి 10 సంవత్సరాలు, పదే పునరుద్ధరించవచ్చు. అది ఆ ప్రదేశానికి ఆ ప్రత్యేకత ఉండాలనుకున్నంత వరకు దాన్ని కొనసాగిస్తూనే ఉండవచ్చు. అన్లిమిటెడ్ పీరియడ్. మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ టాక్ టైం వేసుకుంటారు కదా, ఒక నెల పాటు విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చు. ఇది అట్లనే
నువ్వు 10 years తర్వాత మళ్ళీ 10 years మళ్ళీ 10 years అగైన్ 10 years అగైన్ 10 years యూ కెన్ కంటిన్యూ ఇట్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అండి. కాకపోతే ఎవ్రీ టైం 10 years పీరియడ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ రెన్యూడ్. ఓకే, సో దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? హూ కెన్ అప్లై? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ప్రొడ్యూసర్స్, ఆర్గనైజేషన్ ఆర్ అథారిటీ రిప్రజెంటింగ్ ద ప్రొడ్యూసర్స్, ఎనీబడి కెన్ అప్లై. వీళ్ళలో ఎవరన్నా సరే దీనికోసం అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్ యూనిట్, దట్ ఈస్ ఐపీఆర్. ఐపీఆర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, బౌద్ధిక ఆస్తి హక్కులు తెలుగులో. ఈ చాప్టర్ మొత్తం ఇదేనండి. చూడండి, ఈ చాప్టర్ మొత్తం ఒకటే ఒక బాక్స్ లో మీకు అందించాను మిస్ అయినా కానీ. ఓకే, ట్రేడ్ మార్క్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 10 years ప్లస్ రెన్యూవబుల్. పేటెంట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 20 years ఫిక్స్డ్. కాపీరైట్ లైఫ్ టైం ప్లస్ 60 years. ఒక వ్యక్తి చనిపోయేంత వరకు ఉంటుంది, చనిపోయిన తర్వాత 60 సంవత్సరాల వరకు ఉంటుంది కాపీరైట్. డిజైన్ 10 years ప్లస్ 5 years 15 years. జిఐ 10 years ప్లస్ రెన్యూవబుల్. ట్రేడ్ సీక్రెట్ అన్లిమిటెడ్ టైం. ఓకే, సో ఇవండి మనం మెయిన్ గా నేర్చుకునేది ఆరోగ్య గురించి. అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ దిస్ చాప్టర్ ఈజ్ అబౌట్ దీస్ 6: ట్రేడ్ మార్క్, పేటెంట్స్, కాపీరైట్స్, డిజైన్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్స్, ట్రేడ్ సీక్రెట్స్. These 6 are known as IPRs, intellectual property rights. People use their brain, use their intellect to produce these 6. Hence, they will be protected. They will have certain rights. Others who misuse these rights will be punished. Civil as well as criminal punishment is available. సివిల్ పరంగా శిక్షించడానికి అర్హత ఉన్నది, అవకాశం ఉన్నది. క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే బుద్ధిని ఉపయోగించి ఈ ఆరిట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది, ఆరిట్ని సృష్టించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ తయారు చేసిన వాళ్ళ శ్రమకు ఫలితంగా వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటవి. ఆ హక్కులను అతిక్రమించిన వాళ్ళను పనిష్ చేయడానికి సివిల్ అదే మాదిరిగా క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. వీటి ఇయర్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. అగైన్ హియర్ ఐ హావ్ గివెన్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999, పేటెంట్స్ యాక్ట్ 1970, Copyright Act 1957. You can go, you will have namaz. Okay, you can leave. Then Designs Act 2000, GI Act, Geographical Indications Act 1999, Trade Secrets, Contract Law, భారత కాంట్రాక్ట్ చట్టం. సో వీటికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయండి. నెక్స్ట్ క్లాస్లో వీటిని అడుగుతానని చెప్పాను. ఒక్కొక్కటి ఎన్ని సంవత్సరాలు, దిస్ డ్యూరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సిమిలర్లీ దిస్ ఇయర్ ఆఫ్ లా, దీస్ టూ ఐ విల్ ఆస్క్. Design Act 2000, GI Act 1999, then trade secrets as per contract law, they will be protected. Okay, ట్రేడ్ మార్కుల చట్టం 1999, పేటెంట్ల చట్టం 1970, కాపీరైట్ల చట్టం 1957, డిజైన్ల చట్టం 2000. వీటి డ్యూరేషన్ కూడా అడుగుతాను. ఇవి రెండు నేను అడుగుతాను, డ్యూరేషన్ అండ్ కీప్ లా, ఎన్ని సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ ఉంటుంది ఏమిటి అనేది చూడండి. So this is the summary of third unit, actually, intellectual property rights. In this unit, we have learnt about 6 kinds of intellectual property rights. That is trademarks, patents, copyrights, geographical indications, then designs and trade secrets. ఈ 6 రకాల బౌద్ధిక ఆస్తి హక్కుల గురించి మనం ఈ థర్డ్ యూనిట్ లో చూసాం. ఓకేనా, అర్థమైందా? ఇది ఈ మొదటి ఇప్పటి వరకు థర్డ్ యూనిట్ క్లాసులు వినకపోయినా మీరు ఈ ఒక్కసారి టేబుల్ చూస్తే అది ఏ సంవత్సరంలో చట్టం ఏర్పాటు చేశారు, ఎన్ని సంవత్సరాల వరకు అది ఉంటుంది, అట్లానే దీంట్లో ఏమేమి వస్తాయి అనేది కూడా మీరు యూ కెన్ సీ ఇది చూడొచ్చు. ఓకే.